అందరికీ నమస్కారం. మీ ఇంట్లో 5 సంవత్సరాల లోపు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఈ రీల్ మీకోసమే. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. సో మ్యాటర్ ఏంటి అని అంటే డిసెంబర్ 21, 2025 రోజున అంటే సండే అయింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో పల్స్ పోలియో డ్రాప్స్ అనేది వేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్క అంగన్వాడీస్ లో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో స్కూల్స్ లో ఖచ్చితంగా వేస్తూ ఉంటారు. మీ పిల్లలు కనుక 5 సంవత్సరాల లోపులో ఉన్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా వేయించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మా పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఎదుగుతున్నారు, లేదంటే రీసెంట్ గానే వాళ్ళకి వేయించాం, వాళ్ళకి ఇంకెందుకు వేయించాలి అని చెప్పి అసలు వేయించరు. కానీ ఇలా అసలు దయచేసి చెయ్యొద్దు. ఖచ్చితంగా మీ పిల్లలకు ఒకవేళ వేయించినా సరే మళ్ళీ వేయించడంలో తప్పులేదు. మేడం, అసలు పోలియో అంటే ఏంటి, పోలియో డ్రాప్స్ వేయించుకుంటే ఏ రకంగా మనం సేవ్ అవుతాం అని అంటే, ఫస్ట్ పోలియో డ్రాప్స్ వేయించుకోకపోతే, పోలియో అనేది ఒక వైరస్ అన్నమాట. ఇది మన ఫుడ్ లోను లేదంటే ఎయిర్ లోను వాటర్ ద్వారా ఏ రకంగా అయినా సరే మనకి వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతాయి అని అంటే మన నరాలు అనేది చచ్చుపడిపోతాయి. దీనివల్ల పర్మనెంట్ గా పారాలసిస్, పక్షవాతం అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జీవితకాలం అంగవైకల్యం మనం ఫేస్ చేయాలి. కొంతమందికి నడుములో అయినా సరే ఈ రకంగా పోలియో అనేది వస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం అధిగమించడం కోసం డెఫినెట్ గా పోలియో వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. పుట్టిన పిల్లలకు కూడా 0 డోస్ వేస్తారు, ఓపీవీ 0 డోస్ అని అంటాము. తర్వాత 6 వీక్స్ కి, 10 వీక్స్ కి, 14 వీక్స్ కి వేస్తూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు కనుక ఇప్పటి వరకు మేము వేయించలేదు అని అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడైనా సరే మనం స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా వేయించండి. దీనివల్ల ఏ రకమైన తప్పు అయితే ఉండదు. ఓపీవీ ఇంకా ఐపీవీ అని కూడా అంటాం. ఐపీవీ అంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది ఇస్తాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీనివల్ల ఇది వేయించడం వల్ల పిల్లలకు జ్వరం వస్తుందేమో, వాళ్ళు ఆడుకోలేరు, వాళ్ళు చాలా సఫర్ అవుతారు అని అనుకోకండి. ఓరల్ పోలియో వ్యాక్సిన్ వల్ల, పల్స్ పోలియో డ్రాప్స్ వల్ల ఏ రకమైన ఫీవర్ అనేది రాదు. సో దయచేసి ఈ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేద్దాం. పోలియో లేని భవిష్యత్తుని మనం కోరుకుందాం మన పిల్లల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్.